guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ కొన్ని 2-piece కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నానండి అమెజాన్ నుంచి. అన్నీ కూడా మోస్ట్లీ కాటన్ ఫ్యాబ్రిక్లోనే తీసుకున్నాను. సమ్మర్స్లో వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ ఉంటాయి. నాకు ఇప్పుడైతే చాలా ట్రెండ్లో ఉన్నాయండి ఇలా 2-piece సెట్స్ అండ్ 3-piece సెట్స్ ఆన్లైన్లో మొత్తం రెడీమేడ్ వచ్చే టైప్ ఆఫ్ సెట్స్ అయితేని. అండ్ నాకైతే చాలా కంఫర్టబుల్గా ఉన్నట్టు అనిపిస్తాయి ఇవైతేని. లెగిన్స్ వేసుకునే దానికన్నా ఇట్లా సింపుల్ నార్మల్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ వచ్చి మంచి స్ట్రైట్ కట్ టాప్ పైన అట్లా పేరప్ చేసుకుంటే లుక్ కూడా చాలా క్యాజువల్గా చాలా సింపుల్గా అండ్ కంఫర్టబుల్గా ఉన్నట్టు అయితే అనిపిస్తుంది నాకు. సో ఇవాళ వీడియోలో చూపించే ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా మనకి డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ప్రతి ప్రొడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్కి కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైజెస్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేసుకుంటారో అలా పర్చేస్ చేయడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెట్ ఇన్ ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ సెట్. దిస్ ఇస్ మై ఫేవరెట్ అండి. ఈ వీడియోలోని ప్రింట్ క్వాలిటీ డిజైన్ అంతా కూడా చాలా బాగుంది. ఇదైతేనే ఇది ఏంటంటే మంచి పేస్టల్ పింక్ షేడ్లో అయితే వచ్చింది. అండ్ దీనిపైన అంతా కూడా ఫ్లవర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుండిందండి. ఇట్లాగా మంచి పేస్టల్ పింక్ పైన లెవెండర్ కలర్ అండ్ బేజ్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ టాప్ ఏంటంటే మనకి ఏ లైన్ కట్లో అయితే వచ్చింది. ఏ లైన్ కట్ లాగా కట్ మనకి వెళ్ళే కొద్ది కింద బ్రాడ్ అయింది. అండ్ సైడ్ స్లిట్స్ మనకి కొంచెం ఇట్లా కిందకి అయితే వచ్చాయండి. అంటే మన హిప్ రీజన్ కింద నుంచి థైస్ కింద నుంచి అయితే మనకి స్లిట్ వస్తుంది. యూజువల్గా కొంచెం పైకి వస్తాయండి స్లిట్స్. అట్లా కాకుండా కొంచెం స్లిట్ కిందకి వచ్చి ఏ లైన్ టైప్లో మనకి సింపుల్ కుర్తీ అయితే వచ్చింది. ప్యూర్ కాటన్ కుర్తీ, సాఫ్ట్ ప్యూర్ కాటన్ అండి. కాటన్ అయితే చాలా బాగుంది. మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. అండ్ ఇది ఏంటంటే మనకి ఎంపైర్ స్టైల్ నెక్లో అయితే వచ్చింది. ఇట్లాగా బ్యాక్ సైడ్ నుంచి కాలర్ అయితే వస్తుంది. అండ్ ఇట్లా కిందకి వీ షేప్ నెక్ వస్తుంది. వీటిని యూజువలీ ఎంపైర్ స్టైల్ నెక్స్ అంటారు. అండ్ ఈ నెక్ చుట్టూరా మనకి బాటమ్ ఏదైతే వచ్చిందో అదే ఫ్యాబ్రిక్తో మనకి ఇలా బార్డర్ లాగా యాడ్ చేశారు. అండ్ ఇక్కడ ట్రయాంగిల్స్ ఉంటే ఆ ట్రయాంగిల్స్ చుట్టూ ఇట్లా మనకి పైప్స్తో అయితే వర్క్ చేశారండి. అండ్ ఇక్కడ సెంటర్లో ఫాయర్ మిర్రర్ వచ్చి దాని చుట్టూరా మనకి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇట్లా సింపుల్ నెక్ అయితే వచ్చింది. అండ్ మిగిలిన కుర్తీ అంతా కూడా ఇట్లా మనకి పింక్ అండ్ లావెండర్ కలర్తో కాంబినేషన్ అయితే వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి బార్డర్ అయితే వచ్చిందండి. అండ్ బాటమ్ వచ్చేసి సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. మరీ స్ట్రైట్ కట్ కాదు, అట్లానే ప్లాజో కాదు, కొంచెం ఫ్లేర్ అయితే ఉండిందండి. అండ్ దీనికి బోత్ సైడ్స్ పాకెట్ వచ్చి సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ లిబాస్. ఇదైతే నాకు చాలా నచ్చిందండి. దిస్ ఇస్ మై ఫేవరెట్ ఈ వీడియోలోని. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ జెనసియా అండి. అండ్ ఇది కూడా ప్యూర్ కాటన్ టైప్ తీసుకున్నాను. ఇది కూడా టాప్ అండ్ బాటమ్ 2-piece సెట్ లాగా వచ్చింది. అండ్ ఇది ఏంటంటే కాట్ స్టైల్లో వచ్చింది మనకి. టాప్ అండ్ బాటమ్ రెండు కూడా ఒకే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్తో ఒకే ప్రింట్ ఉన్న ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఇది కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. జెనసియా ఇస్ మై రీసెంట్ ఫేవరెట్ బ్రాండ్ అండి. చాలా బాగున్నాయి జెనసియాలో ఫ్యాబ్రిక్, స్పెషలీ కాటన్ అయితే నాకు చాలా నచ్చాయి. సారీ. అండ్ ఆల్సో కుర్తీ ఫ్రాక్స్ కూడా చాలా బాగున్నాయండి ఈ బ్రాండ్ నుంచి. సో ఇది జెనసియా అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. మంచి సాఫ్ట్ ప్యూర్ కాటన్ 2-piece సెట్ అయితే వచ్చింది మనకి. ఇది ఇట్లాగా సింపుల్గా బ్రాడ్ నెక్ అయితే వచ్చింది. ఇలా యూ షేప్ నెక్ లాగా వచ్చింది. అండ్ ఇక్కడ అంతా కూడా మనకి ఇలా చిన్న స్లిట్ లాగా వచ్చి ఇక్కడ అన్ని బటన్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా షో బటన్సే, ఏది ఓపెన్ అవుతుంది మనకి. అండ్ ఇక్కడ అయితే బార్డర్ వచ్చిందండి. ఇట్లా సింపుల్గా బార్డర్ అయితే వచ్చింది. ఇదే బార్డర్ మనకి మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా రన్ అవుతుంది. ఇట్లా వర్టికల్ డిజైన్స్ వచ్చినవి ఏంటంటే షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ మోనోక్రోమ్ లుక్స్ కూడా చాలా బాగుంటాయండి షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి. స్పెషలీ ఒకవేళ మీరు ఇట్లా ప్రింటెడ్వి అది ట్రై చేస్తుంటే ఇట్లా సింపుల్గా చిన్న చిన్న ప్రింట్స్ ఉన్నవే ట్రై చేయండి బార్డర్ సైడ్ ఉండే వాళ్ళు. మరి బోల్డ్గా పెద్ద పెద్ద ప్రింట్స్ వచ్చిన వాళ్ళకన్నా ఇట్లాంటి చిన్న ప్రింట్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లా మనకి వైడ్ హ్యాండ్తో అయితే వచ్చాయి. ఇలా వైడ్గా అయితే వచ్చిందండి. అండ్ ఇక్కడ అంతా కూడా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇదైతే చాలా క్లాస్ ఉండింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. మంచి నీట్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. అండ్ బాటమ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ మనకి సేమ్ ప్రింట్తో ఇట్లాగా సెమీ ఎలాస్టిక్ వచ్చి మనకి ఇట్లాగా సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది. ఇది కొంచెం ప్లాజో ప్యాంట్ లాగా వచ్చింది. అట్లానే ఫ్లేర్ మరీ ఎక్కువ లేదు, బట్ సింపుల్ మోడరేట్ ఫ్లేర్తో
ప్లాజో ప్యాంట్ వచ్చింది. షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి మంచి ఆప్షన్ అండి ఇది. అండ్ సమ్మర్స్లో కూడా ఇట్లాంటి ప్రింట్స్ అది చాలా బాగుంటుంది. కొంచెం వింటేజ్ టైప్ ఆఫ్ ప్రింట్ లాగా వచ్చింది. స్లీవ్స్కి ఎలా అయితే వచ్చిందో అట్లాగే మనకి బాటమ్కి కూడా ఇట్లా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చి ఇట్లా సెమీ ఎలాస్టిక్తో మనకి బాటమ్ అయితే వచ్చింది. బోత్ ద సైడ్స్ పాకెట్ వచ్చి. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ జనస్య. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ లిబాస్. అండ్ ఇది కూడా ప్యూర్ కాటన్ అండి. ఇప్పుడు వరకు అన్ని చూపించినవి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా నచ్చింది. మంచి సాఫ్ట్ కాటన్ అయితే వచ్చింది. ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది మనకి. బట్ ఇది ఏంటంటే నాకు కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టు అనిపించింది. ఐ మీన్ థిన్గా ఉండింది ఫ్యాబ్రిక్. బట్ డార్క్ కలర్ కాబట్టి బ్లాక్ కలర్ స్పెగటీ వేసుకుంటే అసలు ట్రాన్స్పరెంట్గా కనపడదు. అండ్ మీకు స్ట్రాప్స్ కూడా విజిబుల్ అవ్వండి. యూజువలీ డార్క్ కలర్స్లో బ్లాక్ కలర్ స్పెగటీ వేసుకుంటే స్ట్రాప్స్ అది కూడా విజిబుల్ అవ్వదు. కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉన్నా సరే కూడా డార్క్ కలర్స్ ఉన్న అడ్వాంటేజ్ అది. సో ఇది ఏంటంటే మంచి బ్లూ కలర్లో టాప్ అండ్ బాటమ్ వచ్చింది. ఇది మోడల్ అయితే కొంచెం డిఫరెంట్ అనిపించింది నాకు. బికాస్ బాటమ్ ఏంటంటే కొంచెం షార్ట్ లెంత్ వచ్చింది మనకి. షార్ట్ లెంత్లో బాటమ్ అయితే వచ్చింది మనకి. సో కొంచెం డిఫరెంట్ అనిపించింది నాకు, రెగ్యులర్ స్టైల్ అట్లా కాకుండా. అండ్ టాప్ కూడా మరీ లెంత్ ఎక్కువ రాకుండా నీ లెంత్ కన్నా కొంచెం కిందకు వచ్చేలాగా టాప్ అయితే వచ్చింది. అండ్ నాకు ఇట్లాంటి బ్లూ కలర్, నావీ బ్లూ కలర్ పైన ఇట్లాంటి ఇండిగో కలర్ పైన బ్లాక్ ప్రింట్స్ ఉంటే చాలా ఇష్టం అండి. ఇట్లాంటివి చాలా ఉంటాయి నా దగ్గర. లైక్ చాలా క్లాసీ అండ్ డీసెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇట్లా మనకి బ్లాక్ ప్రింట్ వచ్చి ఇండిగో కలర్ పైన మొత్తం అంతా ఇట్లాగా ఫ్లవర్స్ అయితే వచ్చాయి. దూరంగా బ్లాక్ ప్రింట్స్ లాగా ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ మనకి నెక్ దగ్గర ఇట్లాగా సింపుల్ యూ షేప్ నెక్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ప్యానలింగ్ అయితే చేశారు. మనకి బాటమ్ ఏదైతే ప్రింట్ అయితే వచ్చిందో ఆ ప్రింట్తో మనకి ప్యానలింగ్ లాగా చేసి ఇక్కడంతా పోట్లీ బటన్స్ అయితే పెట్టారు. అండ్ నెక్ చుట్టూరా సింపుల్ గోటపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే యాడ్ చేశారు. సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. లెంత్ అయితే మరీ ఎక్కువ రాలేదండి. అండ్ యాజ్ ఆల్రెడీ స్పెసిఫైడ్ బాటమ్ ఏంటంటే మరీ ఎక్కువ లెంత్ రాకుండా కొంచెం షార్ట్ లెంత్లో మనకి బాటమ్ అయితే వచ్చింది. అండ్ బాటమ్ ఎలా అంటే మనకి ఇట్లా నార్మల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ లాగా వచ్చి కింద మనకి టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో ఆ ఫ్యాబ్రిక్తో కింద పెద్ద బార్డర్ వచ్చిందండి. చాలా పెద్ద బార్డర్ వచ్చింది. ఆల్మోస్ట్ లైక్ ఒక 10 ఇంచెస్ వరకు అయితే మనకి బార్డర్ లాగా వచ్చి ఆ 10 ఇంచెస్కి కూడా మనకి పక్కన స్లిట్ అయితే వచ్చింది బాటమ్కి. సో బాటమ్ అయితే కొంచెం డిఫరెంట్ స్టైల్ అయితే వచ్చింది మనకి. బోత్ ద సైడ్స్ పాకెట్ వచ్చి ఇలా సెమీ ఎలాస్టిక్ వచ్చి షార్ట్ లెంత్లో స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది మనకి దీనికి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ జనస్య. మంచి లావెండర్ కలర్లో అయితే వచ్చిందండి. కలర్ అయితే చాలా బాగుంది. మంచి సెట్టల్ కలర్ అయితే వచ్చింది. సో కమింగ్ ఇది కూడా మనకి కార్డ్ సెట్ లాగా వచ్చింది. టాప్ అండ్ బాటమ్ రెండు కూడా సేమ్ ప్రింట్స్తో అయితే వచ్చింది. టాప్ అయితే ఏంటంటే మనకి ఫుల్ లెంత్ అయితే వచ్చిందండి. ఇట్లా ఫుల్ లెంత్ టాప్ అయితే వచ్చి మనకి దీనిపైన కూడా మనకి ఇట్లాగా మనకి గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. లెవెండర్ పైన గ్రే అండ్ పింక్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. మంచి కాంబినేషన్ లెవెండర్ అండ్ పింక్. సో ఇది ఏంటంటే మనకి ఇట్లాగా సింపుల్గా స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. నెక్ ఏంటంటే వీ షేప్ నెక్ లాగా వచ్చి ఇక్కడంతా కూడా గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ వచ్చింది. నాకు పర్సనల్గా అంత ఇష్టం ఉండదండి గోటాపట్టి లేస్ డీటెయిలింగ్. గుచ్చుకున్నట్టు ఫీల్ వస్తుంది. అండ్ లుక్ కూడా డ్రెస్ది పాడైందేమో అనిపిస్తుంది. లైక్ క్లాత్తో వచ్చిన బార్డర్సో లేకపోతే ఏదైనా లేస్ డీటెయిలింగ్తో వచ్చినావో నాకు చాలా నచ్చుతాయి. బట్ ఇలా గోటాపట్టి లేస్ అయితే నాకు అస్సలు నచ్చదు. ఫ్యాబ్రిక్ ఆర్ లేకపోతే ఇట్లా వచ్చినవి అయితే నాకు చాలా నచ్చుతాయండి. లైక్ మంచి క్లాసీ లుక్ అన్నట్టు అనిపిస్తుంది. దీనికి ఏంటంటే ఇట్లా సింపుల్ గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ వచ్చి మంచి థిన్ టైప్ ఆఫ్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. సమ్మర్స్లో వేసుకోవడానికి వెరీ కంఫర్టబుల్ అండి ఇది అయితేని. లైనింగ్ అయితే ఏం రాలేదు. మంచి థిన్ సాఫ్ట్ కాటన్ అయితే వచ్చింది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. సెమీ ఎలాస్టిక్ వచ్చి సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. అండ్ బోత్ ద సైడ్ వన్ సైడే పాకెట్ వచ్చి సెమీ ఎలాస్టిక్ వచ్చి మనకి బాటమ్ అయితే వచ్చింది. స్ట్రైట్ కట్ బాటమ్ నేను అన్నీ కూడా ఎక్స్ట్రా స్మాల్ సైజ్ తీసుకున్నాను. టాప్ అయితే సరిపోయింది కానీ కొంచెం బాటమ్ సరిపోయింది కానీ బట్ పర్ఫెక్ట్ ఫిట్ లాగా వచ్చింది. వేసుకున్నప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది నాకు. సో ఒకవేళ నాకులాగా మీకు కొంచెం హెవీ లోవర్ బాడీ ఉంటే నెక్ సైజ్కి వెళ్ళండి. ఈ పీస్ అయితే ఇది తీసుకుంటే మనకు టాప్ అయితే సరిపోతుంది కానీ బాటమ్ అయితే నాకు ఏంటో కొంచెం లైక్ పట్టేసినట్టు చిన్నగా అనిపించింది సైజ్ అయితేని. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా 2 పీస్ సెట్. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ జనస్య. ఇది కూడా మనకి టాప్ అండ్ బాటమ్ రెండు వస్తాయి. ఇది ఏంటంటే నాకు కొంచెం అజ్రక్ స్టైల్ ఆఫ్ ప్రింట్ లాగా వచ్చింది. అండ్ అజ్రక్స్లో ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అండి. కొంచెం గ్రీనిష్ బ్లూ కలర్లో అయితే వస్తుంది. సో కమింగ్ టు ద టాప్ ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. ఇదైతే డిఫరెంట్ ప్రింట్ వచ్చిందండి. టాప్ అండ్ బాటమ్ ఇలా డిఫరెంట్ ప్రింట్స్లో అయితే వచ్చాయి. మంచి అజ్రక్ ప్రింట్ లాగా అనిపించింది. స్పెషలీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి. మంచి సాఫ్ట్ టైప్ ఆఫ్ కాటన్. అండ్ ఇది కూడా నేను సైజ్ ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. మొత్తం అన్ని కూడా ఈ వీడియోలో చూపించేవి నేను ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. నాకు అన్ని పర్ఫెక్ట్ సరిపోయాయి. అంటే కొంచెం లూజ్ వచ్చాయి కానీ బట్ దట్స్ ఓకే అండి. సమ్మర్స్లో వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ ఉంటాయి. మరీ ఫిట్గా వేసుకునే వాటికన్నా ఇట్లాంటివి కాటన్వి కొంచెం లూజ్ వచ్చినవి వేసుకుంటే ఫిట్ బాగుంది అని అనిపిస్తుంది నాకు.
అండ్ ఇది కూడా మన వీడియోస్లో చాలా రీసెంట్గానే చూపించాను నేను. ఈ సెట్ కూడా 3 పీస్ సెట్ వస్తుంది ఇప్పుడు నేను వేసుకునింది. ఈ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకవేళ మిస్ అయి ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి. సో కమింగ్ టు దిస్, ఇట్లా మనకి సింపుల్ బ్రాడ్ నెక్ అయితే వచ్చింది. ఇట్లా అజ్రక్ ప్రింట్ వచ్చి సింపుల్ ప్యూర్ సాఫ్ట్ థిన్ కాటన్తో ఇట్లా అజ్రక్ ప్రింట్ స్టైల్లో బ్లాక్ ప్రింట్ అయితే వచ్చి మనకి సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. ఇక సెంటర్లో చిన్న బ్యాండ్ లాగా వచ్చి దానిపైన బటన్స్ అయితే వచ్చాయి. అన్ని కూడా షో బటన్సే. అండ్ ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే సేమ్ మనకి బాటమ్ ఏదైతే వచ్చిందో ఆ ఫ్యాబ్రిక్తో అయితే వచ్చింది. స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3/4 స్లీవ్స్ వచ్చి టాప్ వచ్చింది. అండ్ బాటమ్ వచ్చేసి ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చిందండి. ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ విత్ లెహరియా ప్రింట్తో ఇట్లా క్రాస్ లైన్స్తో ఇట్లా క్రాస్గా లైన్స్ వచ్చిన వాటిలో ఏంటంటే లెహరియా ప్రింట్స్ అంటాము. సో ఇట్లా లెహరియా స్టైల్లో మనకి సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. ఇది కూడా ప్యూర్ సాఫ్ట్ కాటన్ అయితే వచ్చిందండి మనకి. దీనికైతే పాకెట్ రాలేదు, మనకి సేమ్ ఎలాస్టిక్ వచ్చింది. సో ఇది వచ్చేసి లాస్ట్ సెట్. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్కి కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైసెస్ అండ్ ఇమేజెస్ మీకు కనపడతాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.